ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్బి మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ వందనాలు. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరచునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలమైన దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వాక్యం చూస్తారండి. యాకోబు ఒక్కడు మిగిలి పోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండా చూచి తొడగుటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగుటి వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీమని అనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీననెను. ఆయన నీ పేరేమని అతన్ని అడగగా, యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. నా దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో ఒక్కడైన యాకోబు ఒక దేవదూతతో పెనుగులాడి పొందుకున్న ఆశీర్వాదం. ఇక్కడ దేవుడు ఇతన్ని ఆశీర్వదించాలంటే అతడు మనుషులతోనూ అతడు దేవునితోనూ పోరాడి గెలవాలి. ఈ రోజున మనుషులు పెట్టు నిందలు, అవమానాలు, బాధలు, ఇరుకు ఇబ్బందులను, వారు తలపెడుతున్న చెడు కార్యాలు బట్టి ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావా? సూటిపోటు మాటలు బట్టి నీ ఆలోచనల్లో నీవు తలుచుకొని కృంగిపోతున్నావా? ఈ ఉదయకాలం వల్ల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు సహాయకుడిగా ఉండి నిన్ను యాకోబు వలె ఆశీర్వదించాలి అన్నట్లయితే మనుషులు పెట్టు నిందలు నువ్వు జయించాలి. వారు పెట్టు శ్రమలను నువ్వు జయించాలి. ఎందుకంటే ప్రభు నామమున ప్రార్థన చేయవాడు రక్షించబడును అన్నట్లుగా నీవు దేవుని నామమున ప్రార్థన చేస్తూ విశ్వాసంతో అడుగు ముందుకేసినట్లయితే నీ శ్వాస అంతవరకు కూడా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. యేసుప్రభు వద్దకి వచ్చిన ప్రతి ఒక్కరితోటి యేసుప్రభు అనే మాట ఏంటంటే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసం నిన్ను ధైర్యపరచును, నీ విశ్వాసం నిన్ను ఆదుకొనును అన్నట్లుగా ఈ ఉదయకాలం వేళ నువ్వు ఎటువంటి విశ్వాస ఆలోచన కలిగి జీవిస్తున్నావు నాకైతే తెలియదు, కానీ నీవు మనుషులతోనూ పోరాడి గెలవాలి, దేవునితోనూ పోరాడి గెలవాలి. దేవునితో పోరాట గెలవటం అంటే ఏంటంటే, యాకోబు అంటారు, మీరు నన్ను ఆశీర్వదిస్తేనే మీ పాదాలు విడిచిపెడతాను. ఈ రోజున మనం ప్రభునామను ప్రార్థన చేయవాడు రక్షించబడును అన్నట్లుగా మనం యేసయ్య నామమున ప్రార్థన చేస్తున్నాం. బాగానే ఉంది, కాకపోతే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడనే ఆలోచనతోటి మనం ప్రార్థన చేస్తున్నాం. కాకపోతే ఆ ప్రార్థన నెరవేర్పు కలిగేదాకా మనం నిరీక్షణతో ఎదురు చూడగలుగుతున్నామా? లేదా ఆ ప్రార్థన ప్రతిఫలం త్వరగా రావట్లేదని మనం ప్రార్థించిన కార్యాలు ఒకవేళ వదిలేస్తున్నామా? ఏమండి, యేసుప్రభు ఏమంటారంటే, మీరు ప్రార్థన చేసిన ప్రతి అక్కర అవసరతలు పొంది ఉన్నామని నమ్మండి అంటారు. పరలోకమందున తండ్రి సకల ఈవులు మీకు ఇస్తాడండి. కొర్నేలి అని ఒక భక్తుడు ఉన్నాడండి అపోస్తుల కార్యంలో. అతడు చేసిన ప్రార్థనలు జ్ఞాపకార్థంగా దైవ సన్నిధికి చేర్చబడ్డాయి అనేసి లేఖనాలు సెలవిస్తున్నాయండి. ఈ ఉదయకాలంలో ఈ వాక్యం వింటున్న నీవు ఎటువంటి సమస్యలతో పోరాడుతున్నావు, ఎటువంటి సమస్యలతో పెనుగులాడుతున్నావు? దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అన్నట్లయితే, దేవుడు నిన్ను దీవించాలి అన్నట్లయితే నీకు కలిగిన బాధలు, చికాకుల వైపు చూడక సహాయం చేయు దేవుని వైపు నువ్వు చూడాలండి. అంతేకాదండి, కీర్తనలో దేవుడు అంటారు, నేను ఒక శూరునికి సహాయం చేస్తున్నా, ప్రజలలో ఏర్పరచబడిన వానికి నేను సహాయం చేస్తున్నా అంటాడండి. దైవ సహాయము నీకు కావాలి అన్నట్లయితే నీ ఏర్పాటు చూడాలండి, సహాయం చేయు దేవుని వైపు చూడాలి. యాకోబు ఆశీర్వదించబడ్డాడంటే అతడు ఊరకనే ఆశీర్వదించబడలా, అతడు ఆశీర్వాదం వచ్చేదాకా పోరాడాడండి, పెనుగులాడాడు. నొప్పి వచ్చినా ఆ ఆశీర్వాదం నాకు కావాలి. అలాగా ఉదయకాలం వేళ నీ చేతి వ్యాపారాలు, నీ కుటుంబ వ్యవస్థలో ఒక ఆశీర్వాదకరమైన అనుభవాలు చూడాలి అన్నట్లయితే నీవు మోకాళ్ళేసి చేసే ప్రార్థన యొక్క ప్రతిఫలం పొందుతావు. నీ బిడ్డలు మార్చబడతారు, నీ స్థితిగతులు మార్చబడతాయి. నీవు ఆశించిన కార్యాలు అవి ఏవైనా కానీ ప్రభు నామమును బట్టి నువ్వు పొందుకుంటావని ఒక పట్టుదల కావాలండి. దేవుడు యాకోబును ఆశీర్వదించాలంటే రాత్రంతా పోరాడి పెనుగులాడి అతడు పట్టుదలతోటి అతని ఆశీర్వాద కొరకు ప్రయాసపడాలి. ఈ రోజున నీ చేతి పనుల్లో నిర్లక్ష్యం చేస్తున్నావా? ₹1 కనపడంగానే ఫ్యాన్ 5లో పెట్టుకొని కడుపు నిండా అన్నం తిని నిద్రపోతున్నావా? లేకపోతే రూపాయికి రూపాయి నీవు కూడబెట్టి
నీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నావా? దేవుడు నీ వ్యాపారాన్ని 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఆశీర్వదించాలి అన్నట్లయితే నీలో పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలండి. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగానే వ్యాపారం మొదలు పెడతారు. కొన్ని లాభాలు రాగానే ఆహా, యేసు ప్రభు చిత్తానుసారంగా ఈ వ్యాపారం మొదలైంది అనేసి సాక్ష్యం చెప్తారండి. అదే నష్టాలు రాగానే ఇక చెప్తారండి, దేవుడు మమ్మల్ని వదిలేశాడు, మేము దేవుని చిత్తంతో ఈ వ్యాపారం మొదలు పెట్టలేదనుకుంటా, సాతాను ప్రేరణలో మేము ఈ యొక్క వ్యాపారం ఏమైనా స్టార్ట్ చేసామా అనేసి లోపల ఆలోచిస్తూ ఉంటారండి. వ్యాపారం ఏంటి, అనేకమైన రంగంలో ఆటుపోట్లు ఉంటాయండి, పోరాటాలు ఉంటాయి. అన్నిటిని నువ్వు జయించాలి. యాకోబు రాత్రల్లా అతడు పోరాడాడు కాబట్టి నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అని అనబడును అనేసి దేవదూత తన నోటి ద్వారా తెలియచేయగానే ఆ యొక్క యాకోబు ఎంతో ఆశీర్వదించబడ్డాడు. మన దీని బిడ్డలారా, ప్రజల నుంచి ఏర్పరచబడిన దావీదు అతడు సింహాసనం యొద్దకి నడిపించబడడానికి ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఉదయకాలంలో ఈ వాక్యం వింటున్న నీవు కష్టం వస్తుంది, బాధ వస్తుంది, నీ చేతి వ్యాపారంలో ఇబ్బందులు వస్తున్నాయని నువ్వు చేసే చేతి పనులు ఇంక నేను చేయలేను అనుకుంటున్నావా? కష్టం లేని పని ఏది లేదండి. దేవుని మీద ఆనుకోనండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా ఊహించలేని గొప్ప మహత్కార్యాలు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నా ప్రభు జరిగించి ఆయన సాక్షులుగా మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఆమెన్. ఆ రీతిగా యాకోబు వల్లే పోరాడే మనసు మీలో ఉన్నట్లయితే యాకోబుని ఆశీర్వదించిన దేవుడు ఈ ఉదయకాలంలో ఈ వాక్యం వింటున్న నిన్ను కనిపెట్టుకొని చూస్తున్నాడండి. అట్టి మనస్సు నీలో ఒకవేళ ఉన్నట్లయితే యాకోబు వల్లే నిన్ను కూడా ఆశీర్వదించడానికి. కాబట్టి వాళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, నీవు ఇలా నష్టపోతావు, నీ బ్రతుకు ఇక ఏం లేదు, అయిపోయింది అనేసి లోకులు ఎన్నో మాటలు మాట్లాడుతుండగా ఆ మాటలకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వకూడదు అని నువ్వు యేసయ్య మాటకి నువ్వు ప్రాధాన్యత ఇచ్చి అడుగు ముందుకేసినట్లయితే నా దేవుని ఘనమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఆ రీతిగా దేవుడు యాకోబుని ఆశీర్వదించినట్లుగా మిమ్మల్ని కూడా ఆశీర్వదించి కృపాక్షేమంతో నింపునుగాక. అట్టి కృప కొరకు దైవ సేవకులుగా మీ కొరకు ప్రార్థన చేస్తామండి. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణకు దేవా, ఈ ఉదయకాలం వేళ దినదేవుని చేత నీ బిడ్డలైన వారిని నింపు. యాకోబు రాత్రల్లా అయా పోరాడి ఆశీర్వదించబడినట్లుగా ప్రభు నామమున ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరూ వారు రక్షించబడేంత వరకు కూడా వారు కలిగిన నమ్మకము, విశ్వాసము గట్టిగా పట్టుకొని అయా దైవ ఆశీర్వాదాలు పొందేంత వరకు కూడా విశ్వాసంలో స్థిరంగా ఉన్నట్లుగా సహాయించి ఈ వాక్యం వినిన ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యములు జరిగించు. ఆ రీతిగా అయా శరీర బలహీనతో పోరాడుతున్న వారికి బలహీనతల మీద స్వస్థత దయచి, ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్న వారికి ఆర్థిక ఇబ్బందుల మీద జయం అనుగ్రహించు. కుటుంబ సమస్యలు, శోధనలు, ఇరుకు ఇబ్బందులు ఉన్నవారికి అయా నీ యొక్క చల్లని ముఖకాంతి, విజయాన్ని అనుగ్రహించగలిగిన నీ హస్తము నీ బిడ్డలకి తోడుగా ఉంచమని, ఉదయకాలమైన ఎటువంటి పోరాటాల మధ్యలో నీ బిడ్డలు నడిపించబడుతున్నారో జ్ఞాపకం చేసుకొని ఆ అభిషేకముతో నీ బిడ్డలైన వారిని బలపరచమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్య సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం వినిన ప్రతి ఒక్కరికి తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమెన్. 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 హోసన్నా వాయిసెస్ మినిస్ట్రీ పరిచయ తరపున ఈ వాక్యం వినిన ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ కార్యాలన్నీ సఫలపరిచి విశ్వాస జీవితంలో స్థిరపరిచి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.